మీకు ఒక విషయం చెప్తాను. అలెగ్జాండర్ ది గ్రేట్ తెలుసు కదా, ఆయన భారతదేశం వచ్చినప్పుడు ఒక ఆయన నాగా సాధువుగా అసలు ఏం బట్టలు కూడా ధరించలేదనమాట. ధరించలేకుండా ఎంతో ఆనందంగా ప్రశాంతంగా ఉన్నారనమాట. అలెగ్జాండర్ ది గ్రేట్ వెళ్ళి, నేను రాజుగారు వస్తే ఈయన లేవడేంటి, లేపుపోవాడిని అంటే, ఎవర్రా రాజు, నేను లేవను అన్నారు. మా రాజాది రాజుని మేము కొలుస్తాం, ఆయనకి ఏంటి ఈయనకి లేసేది అని అంటే, అలెగ్జాండర్ ఎవరు వాడు, లేవని వాడు, చూస్తాను పదా అని వెళ్ళేసరికి ఎంత ఆనందంగా ఉన్నారట, ఎంత ఆనందంగా ఉన్నారట, అంత ఆనందంగా ఉన్నారు. అయితే ఏంటి నీ ఆనందం యొక్క సీక్రెట్ ఏంటి అని అంటే, బట్టలు కూడా లేవు నీ శరీరం పైన, ఎలా ఆనందంగా ఉన్నావు అంటే, ఏం లేదు కాబట్టి నేను ఆనందంగా ఉన్నా అన్నట్టు. అదేంటి, నువ్వు అన్నీ ఉన్నాయి కాబట్టి నువ్వు ఆనందంగా లేవు అని అన్నారట అలెగ్జాండర్. ఆయనకు అర్థం కాలేదు. ఎలా నిరూపించు అనగానే, ఒక చిన్న రాయి చేయి పైన పట్టుకో అని అంటే, అలెగ్జాండర్ అంటే, ఈ చిన్న రాయిని లోకాధీశుని నేనే, నన్ను పట్టుకోమంటావా, ఏంటి ఇందులో ఇబ్బంది అని రాయి పట్టుకున్నాడట. 10 నిమిషాలు పట్టుకున్నాడు, 15 నిమిషాలు పట్టుకున్నాడు, అరగంట పట్టుకున్నాడు, 2 గంటలు అయ్యేసరికి చెయ్యి గుంజటం ప్రారంభమైంది. రాయి చిన్నదే అండి, కానీ ఎంతసేపు పట్టుకునేసరికి చెయ్యి గుంజటం వెంటనే రాయిని కింద పడేసి ఇప్పుడు చెప్పాడు, చిన్నది అనుకుంటున్నావు కానీ మోసేసరికి తెలిసిందా నొప్పి అని అన్నప్పుడు ఆయనకు అర్థమైంది, అన్నీ ఉండటంలో కాదు ఆనందం. ఇప్పుడు మనం అడగచ్చు, అంటే ప్రభుజీ అన్నీ వదిలేసేయాలా? వదిలేయాల్సిన అవసరం లేదు, దాన్ని మనసులోకి ఎక్కించకండి.